ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జొయాస్తోనే సాధ్యం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు క్రియాయోగి ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మనకి ఇప్పుడు రాబోయే డిసెంబర్ 4వ తారీఖున దత్త జయంతి ఉందండి. దత్త జయంతి అనగానే అంటే ఇప్పుడున్న ఈ సమస్యలు, ఇబ్బందులు ఇవన్నిటిని చూస్తుంటే చాలా మంది పెద్దవాళ్ళు చెప్పొచ్చే విషయం ఏంటి అంటే, మనం ఎంతమంది దేవుళ్ళ ఆరాధన చేసినా ఫస్ట్ తల్లి, తండ్రి, గురువు వీళ్ళ కాలు పట్టుకుంటే, వీళ్ళ కృతజ్ఞత ఉంటే గనక అన్ని సెట్ అవుతాయి అని చెప్పి. మరి ఎలాగూ దత్త జయంతి అంటే గురువుకు సంబంధించిందే. మరి ఆ రోజున ఎటువంటి విధానాలు ఆచరించాలి, ఏదైనా మంత్రం చేసుకోవచ్చా, ఏదైనా విధానం ఆచరించవచ్చా తెలియజేయండి. తప్పనిసరిగా. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తమైన చరాచరం యత్పదం దర్శనమేన తస్మై శ్రీ గురవే నమః. ఓం నిర్నామ నిఖిలేశ్వర నిరంజనానందఘన త్రిపురా పరమేశ్వర గగన సింధు భైరవ మహావతార్ బాబాజీ శ్రీ శరణౌ నమః. విశ్వం గురుభ్యో నమః. సచ్చితానంద గురుభ్యో నమః. వందే గురుపదద్వంద్వం అవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్తకుండికాహస్తాం శుద్ధజ్యోతిస్వరూపిణిం గాయత్రిం వేదమాతరం. ఈ గురుస్వరూపాలు కృతయుగంలో లేదా దక్షిణామూర్తిగా, త్రేతాయుగంలో దత్త స్వరాట్గా, ద్వాపర యుగంలో వ్యాస భగవానుడుగా, కలియుగంలో ఆది శంకరాచార్యులుగా వీళ్ళని గురుస్వరూపాలుగా ప్రామాణికంగా మనందరం భావిస్తాం. అందులో మామూలుగా గురు పూర్ణిమ కన్నా కూడా చాలా విశేషమైంది గురు సాంప్రదాయంలో దత్త పూర్ణిమ. అదే లక్షల్లో పాదయాత్రతో మహారాష్ట్ర వాళ్ళు కానీ, కర్ణాటకలో కానీ గాన్గాపూర్కి వస్తారు. లక్షల్లో జనం వస్తారు ప్రతి సంవత్సరం కూడా. అందుకని డిసెంబర్ 4వ తారీఖుగా పౌర్ణిమగా వస్తోంది దత్త పౌర్ణిమ. మాది కుర్తాళ పీఠం. మౌనస్వామి పాదాభివందనం చేస్తూ మా మేనమామ విమలానంద భారతి, తర్వాత ప్రస్తుత పీఠాధ్యక్షులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి, వాసుదేవానంద భారతి వారి పాదాలకి ప్రణమిల్లుతూ, మనం దత్త అనగానే శ్రీ 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 అవధూతేశ్వరుడు గణపతి సచ్చిదానంద స్వామివారికి కూడా పాదాభివందనం చేస్తూ, వారి యొక్క అనుగ్రహంతో ఈరోజు ఈ కార్యక్రమం ఉంది. ఈరోజు తెల్లారుజామునే గణపతి సచ్చిదానంద స్వామివారి స్వయాన దర్శనమిచ్చి ఈ బీజాక్షరాలను చెప్పని కూడా కొన్ని బీజాక్షరాలను చెప్పడం జరిగింది. నాకు దర్శనం ఇచ్చి ఏ రకంగా అండి? స్వప్నంలోన అంటే చాలాసేపు తెల్లారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో మనకు వస్తూ ఉంటాయి. అంటే మనం రాత్రి పడుకోబోయేటప్పుడు దేన్ని స్మరిస్తూ పడుకుంటామో దానికి సంబంధించిందే స్వప్నంగా వస్తుంది. మళ్ళీ తెల్లారిన తర్వాత కూడా అదే మెటీరియలైజ్ అవుతుంది. అదే ఇప్పుడు ఈ రోజున ఫలానా దత్త జయంతి సందర్భంగా ఇంటర్వ్యూ ఉందని, మరి దత్తుల వారిని మా గురువు అస్మద్ గురుభ్యో నమః డాక్టర్ ఆనందఘన అరిపిరాల విశ్వం గారు 2000 సంవత్సరం నుంచి 2011 దాకా ఆయనతో అనుబంధం. ఆయనకి స్వయాన దత్తాత్రేయుల వారు ప్రత్యక్షమైనారు. ఆయన ఆ విషయాలన్నీ గిర్నార్లో దత్తాత్రేయుల వారు ఇప్పటికి కూడా చాలామందికి మనం ఇవి వ్యాఖ్యానంలో చెప్దాం. సామాన్యులకు కూడా ఆయన ఎలా దర్శనమిస్తారు అన్నది. అందుకని ఇది ప్రామాణికంగా మనం ఈ దత్త భాగవతం అనేటువంటిది ఈ గురు చరిత్ర ద్వారా మనకు తెలుసు. కానీ మొట్టమొదట ఈ గురు చరిత్రని రాసిన వారు తెంబై స్వామి, వాసుదేవానంద సరస్వతి,
ఆయన గురు సంహితగా మరాఠీలో రాశారు దీన్ని. మొట్టమొదట్లో ఇప్పుడు ఈ కలియుగంలో మనకి గురు చరిత్ర ఎక్కడి నుంచి వచ్చింది. దాని తర్వాత మనకి తెలుగులో రాసిన వాళ్ళు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు, చందోలు. ఆయన ఈ గురు చరిత్ర దత్త భాగవతం అనే పేరు మీద మూల గ్రంథాన్ని, ఒక 1000 పేజీలు ఉంటుంది అది. దాంట్లో విశేషమైనటువంటి అన్ని మనకి జీవిత కాలంలో కావలసిన విషయాలన్నీ అందులో ఉంటాయి. అంటే దత్తభక్తులు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళు దాని పారాయణ, నిత్య పారాయణ గ్రంథంగా దాని మీద రాసి ఉంటుంది. ఓకే, గురు చరిత్ర. ఈ విధంగా ఆయా చరిత్రలు, మరి వాటిట్లో ఆ గురు చరిత్రలో 3వ అంకంలో 5వ అధ్యాయంలో 14వ శ్లోకంగా వేదశర్మకి దత్తాత్రేయులు వారు ఇలా అత్యంత కష్టకాలంలో ఉన్నప్పుడు సప్త బీజాక్షరి 7 బీజాక్షరాలతో మంత్రాన్ని ఇచ్చారు. అక్కడ ఏం రాసి ఉంటుంది? సప్త బీజాక్షరి అనే ఉంటుంది, బీజాలు ఉండవు ఆ గ్రంథంలో. మూల గ్రంథంలో కూడా బీజాక్షరి అని ఎందుకన్నారు? ఏదన్నా ఇప్పుడు పంచాక్షరి అంటే 5 బీజాక్షరాలు, ఆ రకంగా ఆయన రాశారు ప్రామాణికంగా. మనకి ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారంగా సప్త బీజాక్షరి అని అందులో ఉంటుంది. గురువుని అడిగి తెలుసుకోవాలి, గురుముఖత విద్య మిగిలింది. కానీ మాకు అరిపిరాల విశ్వం గారు మొట్టమొదటిసారి, నేను అంత జిజ్ఞాసగా ఆయన ఆజ్ఞ మేరకు ఆ గ్రంథం మొత్తం చదివా. అందులో లేదు ఇక. ఆ తర్వాత అందులో ఆ గ్రంథంలో ఈ మంత్రాన్ని మా గురువుగారిని అడిగాం. ఆయన మా దత్తాత్రేయుల యొక్క అనుగ్రహంతో దత్తమాల స్తుతి అని చెప్పేసి 2000 సంవత్సరానికి ముందే ఆయన చాలా చిన్న పుస్తకం అది రాశారు. అందులో ఆయన మంత్రాన్ని కూడా ఇచ్చారు. అది ఇప్పుడు అవైలబుల్ లేవు ఆ బుక్స్. కానీ మాకు 10 సంవత్సరాల పాటు 2000 నుంచి 2010 దాకా ప్రతి దత్త జయంతి రోజున కూడా అనేక మంత్రాలని మాకు ఉపదేశించి సాధన చేయించారు. అందులో విశేషమైంది ఈ రోజున మన ఈ సంవత్సరం సందర్భంగా మనం రాబోయే ఈ డిసెంబర్లో 2025వ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం మార్గశిర మాసంలో వస్తుంది. మాసానాం మార్గశిర శీర్షోష్మి అని భగవద్గీతలో ప్రామాణికం. అటువంటి మార్గశిర మాస పౌర్ణమికి లోకానికి దత్తాత్రేయుల వారి అనుగ్రహంతో, గణపతి సచ్చిదానంద గారి అనుగ్రహంతో, మా గురువులు పరమ గురువులు ఆనందగణ విశ్వం గారి అనుగ్రహంతో, అరిపిరాల విశ్వం గారి అనుగ్రహంతో మీ అందరికీ కూడా, అంటే నాతో ఉన్న అనుబంధం ఉన్న వాళ్ళకి, నాతో ఉపదేశం గతంలో చేసుకున్న వాళ్ళకి, దేశ విదేశాల్లో వాళ్ళకి అందరికీ కూడా అనువుగా ఈ మంత్రాన్ని నేను ఉపదేశిస్తున్నాను. మిగిలిన వాళ్ళంతా కూడా మామూలుగా 14 నామాలు కూడా చదువుతాం. నామాలు ఒకవేళ సంశయం ఉన్నవాళ్ళు నామాలు చేసుకోవచ్చు. మంత్రం మామూలుగా ద్రాం బీజం చేసుకోవచ్చు వాళ్ళంతా. ఒకవేళ సందేహం ఉన్నవాళ్ళు ద్రాం బీజం సర్వజనులు చేసుకోవచ్చు. దత్తుడు అంటే దత్త, దా అంటే ఇచ్చేవాడు, తా అంటే అమృతం. మనకి అమృతత్వాన్ని ప్రసాదించేటువంటి సద్గురువు. అంటే మనకి ప్రారంధాలున్నా కష్టాలున్నా, ఇలా ఏమన్నా మన ధనం కోల్పోయిన వాళ్ళు ఉంటారు, అనేక రకాల సమస్యలతో ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఈ ప్రారంధాలని తీర్చే దాంట్లో దత్తాత్రేయులే మొట్టమొదట గురువు. ఆయన్ని మించిన దేవతా స్వరూపాలు లేరు ముక్కోటి దేవతల్లో. అందుకని ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఓం నమో భగవతే కార్తవీర్యార్జునాయ నమః అని, ఓం నమో భగవతే కార్తవీర్యార్జునాయ నమః, ఓం నమో భగవతే కార్తవీర్యార్జునాయ నమః. కార్తవీర్యార్జునుడు ఎవరు అని అంటే విష్ణువు యొక్క సుదర్శన చక్రంలో ఆ చక్రం అహంకారానికి గురైతే కథగా పురాణంగా కార్తవీర్యార్జునుడిగా పుట్టాడు.
ఆ అహంకారం అణచడానికి మళ్ళా పరశురాముడుగా వచ్చి ఆయన సంహారం చేశాడు. అందుకని ఆయన విశేషమైన భక్తుడు, దత్తభక్తుడు. అందుకని ఓం నమో భగవతే కార్తవీర్యార్జునాయ నమః అని ఉంటుంది, దత్త భాగవతంలో ఉంటుంది. అది ప్రామాణికంగా ఇది అందరూ కూడా ఎవరికి ఆర్థిక సమస్యలున్నా, ఈతి బాధలున్నా, అనేక రకాల సమస్యలున్నా కూడా ఆచరించుకోవచ్చు. అందుకని ఇప్పుడు మనము ఉపదేశించేటువంటి ఈ సప్తబీజాక్షరి మంత్రం మనకి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధిస్తుంది. ఈశ్వరానుగ్రహ ప్రాప్తి ద్వారా ఒక సాధకుడికి మన లోపల ఓజస్సు అని ఉంటుంది, ఓజస్సు తేజస్సు అని. ఆ ఓజస్సు అనేటువంటిది 5 విభాగాలుగా ఉంటుంది. మనం ఏదైతే దేవతలను 5గా అనుకుంటున్నామో ఈ దేవతలంతా మానవ దేహంలోని శక్తులే, శక్తి స్వరూపాలే. ఈ 5 రకాలు ఏమిటంటే ఓజస్సు, మేధ, ప్రజ్ఞ, ప్రతిభ, ఉత్పత్తి. ఇది మొట్టమొదటిసారి నా ద్వారా మా గురువులు చెప్పిస్తున్నారు. ఈ 5 రకాల తేజస్సు మన దేహంలో దహర చక్రం వరకు, బ్రహ్మరంధ్ర పర్యంతం నుంచి దహరం వరకు కూడా ఒక నాడి, స్పెషల్గా ఒక 101 నాడుల్లో ఒక నాడి ఉంటుంది. అమృతత్వ నాడి అంటారు దాన్ని. అది సద్గురు నాన్నగారికి ఓపెన్ అయింది. ప్రామాణికంగా ఎవరన్నా అటువంటి అనుభవం పొందారా అంటే రమణ మహర్షి శిష్యుడు సద్గురు నాన్నగారు. ఆయనకి ఆ విరూపాక్ష గుహలో వెళ్ళినప్పుడు ఆయన చరిత్రలో రాశారు, అనేక స్పీచ్లో చెప్పారు. నాకు హృదయ గుహ తెరుచుకుంది అన్నారు. ఆయన పేరు సద్గురు నాన్నగారు, అంతే, అదే పేరు. పేరు కొట్టి వచ్చే సద్గురు నాన్నగారు. ఆయనది జున్నూరులో ఆశ్రమం ఉంది, రమణాశ్రమం. ఈ 11% అంటే మాపునగా ఆయన ఉన్నప్పుడు సాక్షాత్ రమణులే, అలాంటి వారు ఉన్నారు. అందుకని ఈ గురుస్వరూపం. అందుకని ఇది గణపతి సజ్జనానంద గారు మనకి దత్తగిరి అని హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి 10 కిలోమీటర్ల దూరంలో పోచంపల్లి మండలంలో దత్తగిరి క్షేత్రం ఉంది, విశేషమైంది. సాక్షాత్ దత్తాత్రేయుల యొక్క అక్కడ మనం ఉపాసన చేస్తే దత్తుడు ప్రత్యక్షం అవుతాడు. అలాగే గాన్గాపూర్ ఉంది, విశేషంగా అందరికీ తెలిసిందే. పిఠాపురం, కురోపురం. కురోపురంలో కూడా దత్తుని యొక్క తపోవనం అంటారు, తపస్సు చేసిన చోటు. పంచపహాడ్ ఛాయా ఆశ్రమం ఉంది, దత్త ఛాయా ఆశ్రమం. అక్కడ శ్రీపతి గారు నిర్వహిస్తున్నారు ఆ ఆశ్రమాన్ని. గతంలో మా గురువు గారిని తీసుకెళ్ళాను. అది ఆరంభం చేయక ముందు కూడా ఆయన సూచించిన చోట్లోనే ఆ ఆశ్రమం ఏర్పాటు చేయబడింది, శ్రీపతి గారని. అక్కడ మీ అందరూ కూడా, మనందరం కూడా దత్త జయంతి రోజున నామస్మరణకి ఆయన చాలా సంతోషిస్తాడు. రామనామం చేస్తే ఆంజనేయ స్వామి ఎలా ప్రత్యక్షం అవుతాడో, దత్తనామస్మరణ చేస్తే దత్తాత్రేయులు వారు సూక్ష్మంగా నేను అక్కడ ఉంటాను అన్నారు. ఇప్పుడు ఈ క్షణంలో కూడా ఆయన సూక్ష్మంగా మన మధ్యలో ఉన్నారు. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర నృసింహ సరస్వతి దిగంబర. మీరు కూడా చెప్పండి, ఆయన సూక్ష్మంగా మీకు కూడా దర్శనమిస్తారు, స్వప్నంలో దర్శనమిస్తారు తప్పనిసరిగా. రాత్రి పడుకోబోయేటప్పుడు కనుక ఇటువంటి నామాన్ని కానీ మంత్రాన్ని కానీ ఆచరించి మనం అదే ధ్యాసలో పడుకుంటే మీకు తప్పనిసరిగా 3 రోజులు నన్ను స్మరిస్తే నేను ప్రత్యక్షంగా దర్శనమిస్తాను సశరీరంగా అని ఆయన వాగ్దానం దత్త భాగవతంలో ఉంటాయి. ఇవన్నీ విషయాలు నేను చెప్పినవన్నీ దత్త భాగవతంలో ఉంటాయి. అందుకని దిగంబర దిగంబర, మీరు కూడా అనండి 3 సార్లు అండి. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర నృసింహ సరస్వతి దిగంబర. అంటే మొట్టమొదటి అవతారం శ్రీపాదవల్లభుడుగా పిఠాపురంలో పాదగయ దగ్గర ఆయన పాదాలని అక్కడ ఉంచి, మనకి గయలోకి వెళ్తే ఎంత ప్రాముఖ్యతో మనకి దక్షిణ దేశంలో పిఠాపురంలో మన కోసమని ఏర్పాటు చేశాడు. అందుకని దాని పాదగయ అంటారు. గయతో సమానం. పితృదేవతలకి పితృదేవత కార్యక్రమాలు నిర్వహిస్తారు అక్కడ. శక్తిపీఠం కూడా, అమ్మవారి శక్తిపీఠం కూడా ఉంది. దత్తాత్రేయులు వారు ప్రతిష్ఠ చేశారు. శంకరాచార్యులు కూడా అక్కడ, ఆయన కూడా ఆ క్షేత్రానికి తన తపస్సు జారపోశారు.
ఈ విధంగా దత్త అంటే దత్త నామంలోనే అంతటి మహిమ ఉంది. అమృతత్వ ప్రాప్తిని కలిగించేటువంటి వాడు. దాన్ని మనం దేహంలో ఓజస్సు అంటాం. ఆ ఓజస్సు బ్రహ్మరంధ్రం నుంచి సహస్రారం వరకు ఉంటే దాన్ని మేధ అంటారు. అక్కడ మనకు మేధా దక్షిణామూర్తి దర్శనం కలిగిందని ఎవరన్నా అంటే వీళ్ళ తేజస్సు ఈ కుండలిని శక్తి జాగృతమై తేజస్సుగా ఓజస్సుగా పరిణమించి ఆ ఓజస్సు బ్రహ్మరంధ్రం నుంచి సహస్రార పర్యంతం కాంతిగా వాళ్ళకి గోచరింపబడింది. అప్పుడు వాళ్ళకి మేధా దక్షిణామూర్తి అనుగ్రహ ప్రాప్తి కలిగింది అని మనం నమ్మచ్చు. ఆ తర్వాత సహస్రారం నుంచి ఉన్మనీ చక్రం వరకు ప్రజ్ఞ అంటే ఏ వేదం ఉందో మొట్టమొదటి బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ. మన బ్రహ్మ ఎవరో అని అడుగుతున్నాం. ప్రజ్ఞానం జ్ఞానమే బ్రహ్మ. కానీ ఏ జ్ఞానం? మనమున్న చదువు కాదు కదా, ధన సంపాదన కోసం ఉన్న దీన్ని జ్ఞానం అనుకుంటున్నాం. కానీ కాదు, దాన్ని ప్రజ్ఞానం అంటారు. అందుకని ప్రజ్ఞానం బ్రహ్మ అంటే వేదం యొక్క ఒక సారాంశం ప్రజ్ఞానం బ్రహ్మ. అయమాత్మ బ్రహ్మ తత్వమసి సారాంశం, వేద సారాంశం. అందుకని ప్రజ్ఞానం బ్రహ్మ అని ప్రజ్ఞ అనేటువంటిది మన దేహంలో సహస్రారం నుంచి ఉన్మని దాకా ఉంటుంది. బ్రహ్మరంధ్రం నుంచి సహస్రారం దాకా ఉండేటువంటి ఆ చైతన్యాన్ని మేధ అంటారు. మేధ తర్వాత ప్రజ్ఞ, ప్రజ్ఞ తర్వాత ప్రతిభ. ఉన్మని నుంచి ఆజ్ఞాచక్రం వరకు మన గనక ఒక చైతన్యం మన లోపల ప్రసరించబడి ఉంటే ఆ యోగ ధ్యానం వల్ల దాన్ని ప్రతిభ అంటారు. దాని తర్వాత పైది మేధ, ప్రజ్ఞ, ప్రతిభ, ఉత్పత్తి. ఈ ఆజ్ఞ నుంచి దహరా చక్రం వరకు మీకు ఏదైనా అనుభవం కలిగింది, దాన్ని మీరు మళ్ళా 10 మంది కోసం ఎక్స్ప్రెస్ చేయాలి కదా. ఒక వాక్కు రూపేణా కానీ ఏ రూపేణ అన్న హావభావాలతోటి దాన్ని ప్రతిభ, ఇక్కడ ఉత్పత్తి అంటారు. ఇక్కడ వరకైతే ప్రతిభ. ఉన్మని నుంచి ఆజ్ఞ వరకు ప్రతిభ, ఆజ్ఞ నుంచి దహరం వరకు ఉత్పత్తి. అందుకని ఏ రకంగానైనా అంటే వేరే వాళ్ళకి వీళ్ళు ఏ గురువులైనా, అందుకని వాళ్ళ ఆయా గురువుల్ని మనం ఈ ఉపదేశాలకి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఉపదేశం చేస్తారు. ఈ లోపల ఉన్న కలిగిన చైతన్య అనుభూతితోటి ఆ శక్తితోటి వాళ్ళు ఉపదేశం చేస్తారు. అందుకని ఇది సప్తాక్షర బీజామంత్రాన్ని నా ద్వారా పరమ గురువులందరూ ఇప్పుడు దత్తాత్రేయులు వారి అనుగ్రహంతో చెప్పడం జరుగుతోంది. మహోం మహోం ఓం హ్రీం ఓం మహోం మహోం ఓం హ్రీం ఓం 7 బీజాక్షరాలు అయినాయా లేవా? ఇది అనఘా సమేత అనఘస్వామి నమః అని రహస్య నామ మంత్రం ఉంది దత్తాత్రేయుల వారికి. అనఘా సమేత అనఘస్వామి నమః అనఘావ్రతం అని బహుళాష్టమి రోజులు చేస్తారు. అందుకని దత్త సాంప్రదాయంలో గణపతి సచ్చిదానంద గారు విశేషంగా అందరి చేత చేయిస్తూనే ఉన్నారు. అందరికీ తెలుసు. ఏంటి ఆ రహస్యం అంటే ఈ అనఘుడు ఎవరు, అనఘ ఎవరు? విష్ణు స్వరూపమే దత్తాత్రేయుల వారే అనఘుడు, లక్ష్మీ స్వరూపమే అనఘ. అందులో ఈ మహోం మహోం ఈ మహోం మహోం మొదటి 4 బీజాక్షరాలు అనఘ. ఓం హ్రీం ఓం అనఘుడు అంటే అమ్మవారు, గాయత్రి స్వరూపం. అది వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. లక్ష్మి విష్ణు స్వరూపాలు 2 కలిసే ఉంటాయి. బ్రహ్మ సరస్వతి అనుకోండి, శివ పార్వతి అనుకోండి. ఎందుకంటే దత్తాత్రేయులు అంటే త్రిముఖ. ఒక ముఖం బ్రహ్మస్వరూపంగా, ఆ బ్రహ్మస్వరూపాన్ని మనం ఆరాధించాలంటే గురు పాదాలని ఆశ్రయించాలి. రెండవది విష్ణు స్వరూపానికి విష్ణు నామ స్మరణ లేదా సత్యనారాయణ వ్రతాలు చేస్తుంటారు ఈ మాఘమాసంలో. ఈశ్వర స్వరూపానికి ప్రదోష వేళ ఈశ్వరారాధన రుద్రాభిషేకాలు చేస్తారు. ఈ రకంగా 3 రకాలుగా కూడా చేస్తే అప్పుడు పరిపూర్ణంగా మనకి దత్త అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. అలాగే మనం ఎప్పుడైతే 3 స్వరూపాలు అన్నామో, మొదట్లో చెప్పిన గురు స్వరూపాల్లో మేధా దక్షిణామూర్తి, వ్యాస భగవానులు,
దత్తాత్రేయులు, ఉమ్, ఆది శంకరాచార్యులు. ఈ నలుగురిని గనక మనం భావిస్తే శివాయ విష్ణు రూపాయ అని ఇంకా మనకి ఏ ఇబ్బంది ఉండదు, ఏ దోషము ఉండదు, ఏ సమస్య ఉండదు. ఈ సమస్యన్నీ కూడా మన మనస్సుకి సుఖ దుఃఖాలు ఇంత చిన్న ఉన్నదాన్ని పెద్దగా చేసి మన జీవితాన్ని మొత్తాన్ని కూడా 120 సంవత్సరాలు ఆయుష్ ఉన్నటువంటి వాడిని మరి 60 ఏళ్ళు సగం వరకు అర్ధాయుష్ వరకే తీసుకొస్తున్నటువంటిది ఎవరండి అంటే కేవలం మనోస్సే, మనో వికల్పాలే. అందుకని వీటన్నిటి గురించి బయట ప్రయత్నం చేయకండి, మీరు లోపల ప్రయత్నం చేయండి. అంటే ధ్యాన రూపంలోనా? ఇక మీ ఇష్టం ఎలా అన్నా లోపల లోపల అంతర్గతంగా ప్రయత్నం చేయండి. ఉమ్, ఉమ్, అంటే అంతర్గతం అంతా కూడా శ్వాసతోటే. ఓకే. మీరు ఏ నామాన్నైనా శ్వాసతో భావించండి. ఉమ్, రాత్రి పడుకోబోయేటప్పుడు భావించండి, ఉమ్, శ్వాసతో భావించండి. ఓకే. వాళ్ళు దర్శనం ఇవ్వడం మొట్టమొదట బాగా గమనించండి. సామాన్యస్తుడు కూడా దర్శనం చాలా సులభం, కానీ దర్శనాన్ని కోరటంలే, ఉమ్, బాహ్య దర్శనాని కోసమే పరితపించి అంత శ్రమ పడుతున్నారు. అసలు భగవత్ స్వరూపం మీలోనే ఉంది. ఉమ్, అందుకని అది దర్శనం కలిగించడం అంటే మన మన కష్ట సుఖాలతో కానీ మన ఉపాసనతో కానీ దేంతో సంబంధం లేకుండా మనం అడిగితే ఈ రకంగా ఒక్కరోజు నామస్మరణ చేసినా 3 రోజులు నామస్మరణ చేసినా ఈ రకంగా. అందుకని ఛాయా ఆశ్రమం ఉంది పంచబహాడ్ నారాయణపేట జిల్లాలో. ఉమ్, అది ఇంతకుముందు అంటే మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. ఓకే. ఓకే. అందుకని అటువంటి ఆశ్రమాలు ఉన్నాయి, దత్తాశ్రమాలు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోవచ్చు. ఈ రకంగా పౌర్ణమిని విశేషంగా ఉపయోగించుకొని మన ప్రార్థనలు మన కష్టాలు ఏ ఉన్నా కూడా వాటన్నిటినీ సత్వరమే పరిష్కరించుకోవచ్చు దత్తులను ఆశ్రయించి. ద్రామ్ బీజం అందరూ ఆచరించవచ్చు. నామాలు దత్త నామాలు ఉన్నాయి, ఉమ్, అవి ఆ నామాల్ని మనం ప్రామాణికంగా ఉన్న నామాల్ని ఉచ్చరిద్దాం. సామాన్యులందరూ కూడా ఈ నామాల్ని పార్వతీదేవి పరమేశ్వరుడు ఉపదేశించినటువంటి చతుర్దశ నామావళి ఆహా, ప్రామాణికంగా దత్త భాగవతంలో ఉంది. పార్వతికి పరమేశ్వరుడు ఉపదేశించిన చతుర్దశ దత్తనామావళి భక్తులు ప్రతిరోజు ప్రాతకాలంలో కీర్తింపదగినవి. ఓం వరదాయ నమః, ఓం కార్తవీర్యాదిరాజరాజ్యప్రదాయ నమః, ఓం అనఘాయ నమః, ఓం విశ్వశ్లాఘ్యాయ నమః, ఓం అమితాచారాయ నమః, ఓం దత్తాత్రేయాయ నమః, ఓం మునీశ్వరాయ నమః, ఓం పరాశక్తి పదాశ్లిష్టాయ నమః, ఓం యోగానందాయ నమః, ఓం సదోన్మదాయ నమః, ఓం సమస్తవైరితోజోహర్తే నమః, ఓం పరమామృత సాగరాయ నమః, ఓం అనసూయాగర్భరత్నాయ నమః, ఓం భోగమోక్ష సుఖప్రదాయ నమః. ఈ విధంగా 14 నామాలు కూడా ఉమ్, దత్తాత్రేయునికి సంబంధించినవి. ఓకే. ఇవి విశేషంగా మన కష్టాల నుంచి గట్టెక్కిస్తాయి, మన అవసరాల నుంచి గట్టెక్కిస్తాయి. ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా ఈ దత్తనామాల్ని ద్రామ్ బీజాల్ని గురు ఉపదేశంగా మాత్రం ఈ సప్తాక్షరి మంత్రాన్ని మీరు ఎవరినైనా గురువుగా భావించండి, తల్లినో తండ్రినో గురువులనో ఎవరినైనా, వాళ్ళ ద్వారా మీరు ఈ ఉపదేశాన్ని తిరిగి మళ్ళీ పొందండి. ఇప్పుడు ఇవన్నీ దత్త జయంతి రోజైనా విడిగా కూడా చేసుకోవచ్చు ఈ రోజు నుంచే చేయొచ్చు, ఏ రోజు నుంచైనా చేసుకోవచ్చు. ఓకే. దీక్షగా అక్కడి నుంచి కూడా మొదలు పెడితే ఇదంతా కూడా ఏంటంటే ఈ దీక్షలన్నీ ఈ కాలంలో మార్గశిర మాసంలో కార్తీక మాసంలో ఆరంభం చేసిన దీక్షలన్నీ మన సంక్రాంతి దాటిన తర్వాత జ్యోతి దర్శనం అని చెప్పేసి ఏదైతే అంటున్నామో ఆ జ్యోతి దర్శనం ఇందాక చెప్పినటువంటి ఈ తేజస్సుగా మనిషి దేహం లోపలనే దర్శన భాగ్యం కలుగుతాయి ఆజ్ఞాచక్రంలో మన స్థాయిని బట్టి. ఇది చైతన్యం అదే లోపలే ఉంటుంది, అది మనం బయట ఎంత ప్రయత్నాలన్నీ చేయక్కర్లేదు. వీటిని గతంలో నేను 2017 సంవత్సరంలో ఒక పుస్తకం రాశాను, ఆ కాపీస్ కూడా అన్ని డిస్ట్రిబ్యూట్ చేశా. ఈ పుస్తకం శ్రీ గురుతత్వ సాధన 2000. ఇవి కూడా చాలా చాలా పుస్తకాలను 2021లో నేను ప్రింట్ చేశాను, అందరికీ పంచడం జరిగింది ఫ్రీగానే. ఇప్పుడు దాని పీడిఎఫ్ కావాలంటే మీకు ఐడ్రీమ్లో మీ నంబర్కి మేము పంపిస్తాం. ఈ 2 పుస్తకాలని పీడిఎఫ్గా పంపిస్తాం.
ఈ అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ agastyaspiritual.org అని వెబ్సైట్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఓకే. ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి నా ద్వారా రాసినటువంటివన్నీ. ఓకే. అందరికీ దత్త జయంతి శుభాకాంక్షలు. మీకు కూడా దత్తాత్రేయుని యొక్క దర్శన ప్రాప్తి కలగాలని అందరికీ నా యొక్క అనుగ్రహం. సంతోషం అండి. అంటే గురువులందరి అనుగ్రహం వల్లే మీరు ఈ అంశాన్ని మా ముందుకు తీసుకొచ్చారు. నిజంగా ముందుగా గురువులందరికీ కూడా నా నమస్కారాలు. అవన్నీ మీరు మాకు ఇంత చక్కగా తెలియజేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.